అందరికీ నమస్కారం. వారధి వారాహి వార్తలు విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విజయనగరం వైఎస్ఆర్ నగర్లో నివాసముంటున్న కుసుమకు జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ అమ్మ కృష్ణవేణి, శ్రీవారు లోకేష్, తమ్ముడు దిలీప్. విశాఖపట్నం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏ వార్తలు వచ్చాయన్న విషయాన్ని ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్సీపై కూటమి భేటీ, అభ్యర్థత్వంపై చర్చ, ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల. మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడడంతో దీనికి సంబంధించి ఒక వార్తను రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికపై సమావేశమై చర్చిస్తున్న కూటమి నేతలు అంటూ ఓ ఫోటో ఇక్కడ వేశారు. బీజేపీకి సంబంధించిన, జనసేనకు సంబంధించిన, అలాగే తెలుగుదేశంకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీసీలు, మొత్తం మీద ఆ పార్టీలో ప్రముఖ స్థానం ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ ఒక ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యేలతో పాటు చెయ్యాలి అన్నది ఒక ఆలోచనలో వ్యూహ ప్రతివ్యూహాల మధ్య కూటమి నేతలు ఒక సమావేశం ఏర్పాటు చేశారు పల్లా శ్రీనివాస్ ఇంట్లో. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ జాబితాలో మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీ, పీలా గోవింద సత్యనారాయణ, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు బత్నాల తాతయ్య బాబు ఇక్కడ ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. మొత్తం మీద చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికలకు అటు వైసీపీ బొత్స సత్యనారాయణ అయితే, ఇటువైపు నుండి వీళ్ళ 5 పేర్లు దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఈ 5 పేర్లు అధిష్టానానికి పంపించి నిర్ణయం తీసుకోనున్నట్టు పల్లా శ్రీనివాసరావు చెప్పిన మాటల్లో అర్థమవుతుంది. హోరాహోరీగా స్థాయి సంఘం పోరు. స్టాండింగ్ కమిటీలో మరో 10 స్థానాలు గెలుచుకునేందుకు కూటమి వ్యూహ ప్రతి వ్యూహాలతో ఇరుపక్షాల నేతలు వైసీపీ కార్పొరేటర్లతో ఈ రోజు సుబ్బారెడ్డి సమావేశం అనంతరం రహస్య ప్రాంతానికి తరలిస్తారని ప్రచారం. ఎన్నిక రేపు. పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి జీవీఎంసీ అధికారులు అన్నది ఒక వార్తను వీళ్ళు రాశారు. అంటే స్థాయి సంఘం ఎన్నికల్లో 10కి 10 కైవసం చేసుకోవాలి అన్నది తెలుగుదేశం ప్రయత్నిస్తుంది. కూటమి అభ్యర్థులతో కలిసి తెలుగుదేశం ఎలా అయినా స్థాయి సంఘంకు 10కి 10 చేయాలంటే కనీసం 5 అయినా మనం గెలుచుకోవాలి అన్నది వైసీపీ వ్యూహం. అందులో భాగంగానే ఈరోజు వైసీపీ ఇన్ఛార్జి, ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ఛార్జి సుబ్బారెడ్డి సమక్షంలో వీళ్ళందరికీ ఒక మీటింగ్ పెట్టి, మీటింగ్ అనంతరం వీళ్ళందరినీ ఎక్కడికో తరలించి ఎలక్షన్ టైంకి తీసుకొచ్చి ఓట్లు వేయించడానికి ఇప్పుడు ప్లాన్ జరుగుతుంది అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు. మన జిల్లా కలెక్టర్ పరిశీలిస్తున్నటువంటి ఒక ఫోటో వేశారు. తిమ్మాపురం వద్ద యూనిటీ హాల్ అని చెప్పి రామనాయుడు స్టూడియో సమీపంలో 172 కోట్లతో నిర్మాణం. చేనేత, చేతి వృత్తుల వారికి ప్రోత్సాహం, తద్వారా పర్యాటక అభివృద్ధికి అవకాశం ఉంటుంది. స్థల పరిశీలన చేసిన కలెక్టర్ హరిహేంద్ర ప్రసాద్ అన్నది ఒక వార్త వీళ్ళు ఇక్కడ రాశారు. అంటే ఇక్కడ ఒక యూనిట్ మాల్ ప్రారంభిస్తే చేనేత కార్మికులకు వీళ్ళకి ఉంటుంది, పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది అన్న ఆలోచనతో నిన్న కలెక్టర్ పర్యటన చేస్తూ ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ పరిశీలన చేసి మొత్తం ఒక నిర్ణయం తీసుకున్నట్టు నిన్న వారు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ ని ఆధారంగా చేసుకుని ఈ వార్త ఇక్కడ రాయడం జరిగింది. ఇక రైలు ప్రమాదం వెనుక సిబ్బంది నిర్లక్ష్యం అన్నది స్పష్టంగా కనిపిస్తుంది అన్నది ఇక్కడ ఒక వార్తను రాశారు. ప్లాట్ఫారం పై అంతసేపు ఎందుకు ఉంచారు? G6, G7 లో గ్యాస్ సమస్య నిజమేనా? సీసీ ఫుటేజ్ ఏం చెబుతోంది అన్నది మొత్తం మీద వీళ్ళు ఒక వార్తని రాశారు. మొత్తం పరిశీలించి అసలు ఎవరు నిర్లక్ష్యం ఉన్నది, ప్రమాదం వెనుక అన్నది ఏ కోణాల్లో చేస్తూ వస్తుంది అన్నది ఇక్కడ వాళ్ళు చేసుకున్నటువంటిది ఇంకొక వార్తను ఇక్కడ మనం చూసాం. ఏడాదిన్నర క్రితం ఆనందపురం మండలంలో 4 లేఅవుట్లు వేసిన విఎంఆర్డిఏ లేఅవుట్ లో 478 ఫ్లాట్లకు గాను 164 దరఖాస్తులు మాత్రమే అందాయి. విఎంఆర్డిఏ ప్లాట్లు వేసి సేల్ చేయాలి అనుకున్నప్పటికి కూడా ఆ లేఅవుట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. విశాఖ మహానగర పాలక సంస్థ అభివృద్ధి, విఎంఆర్డిఏ మధ్య తరగతి ప్రజలకు
కోసమంటూ ప్రారంభించినటువంటి ఈ టౌన్షిప్ పెద్దగా ఆదరణ లభించలేదు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు ఇక్కడ రాసుకొచ్చారు. ఏయూలో హాస్టల్ విద్యార్థుల ఆందోళన, భోజనం పప్పు రుచిగా లేదంటూ పరిపాలనా భవనం వద్ద నిరసన, సమస్య పరిష్కరిస్తాం హామీ ఇచ్చిన ఇన్ఛార్జి వీసీ, విద్యార్థులతో మెస్ కమిటీ ఏర్పాటు, సమస్యలుంటే వార్డెన్ దృష్టికి తీసుకురండి అన్నది ఇక్కడ వీళ్ళు వార్త రాసుకొచ్చారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులు మాట్లాడిన ఏయూ అధికారులు ఆంధ్ర యూనివర్సిటీలో భోజనం బాగాలేదు, పప్పులు బాగలేవు అని చెప్తూ ఒక ఆందోళన చేయడంతో ఆ ఫోటోను వీళ్ళు వేస్తూ ఒక వార్తగా రాశారు. కేజీహెచ్ లో హై డ్రామా అన్నది. సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన డాక్టర్ అశోక్ కుమార్ నుంచి తన సమాచారం లేదన్న ప్రస్తుత సూపరింటెండెంట్ శివానంద్. ఆర్డర్స్ వచ్చిన తర్వాతే చేరుతానంటూ వెళ్లిపోయిన పూర్వపు సూపరింటెండెంట్. అంటే ఇటీవల కాలంలో పూర్వ సూపరింటెండెంట్ మీద కొన్ని ఆరోపణలు రావడంతో ఆయన 2 నెలలుగా సెలవు పెట్టి వెళ్ళిపోవడం, తర్వాత మళ్ళీ ఆర్డర్స్ వచ్చాయనేది వచ్చినప్పటికి కూడా ఇక్కడ డాక్టర్ శివానంద ఒకరు, డాక్టర్ అశోక్ కుమార్ వీళ్ళిద్దరి మధ్యన హైడ్రామా జరిగింది అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు ఇక్కడ రాసుకొచ్చారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విజయనగరం వైఎస్ఆర్ నగర్లో నివాసముంటున్న కుసుమకు జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ అమ్మ కృష్ణవేణి, శ్రీవారు లోకేష్, తమ్ముడు దిలీప్. సాక్షి దినపత్రికలో ఏ వార్తలు వచ్చాయి అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవినీతి పునాదులపై పైసా వసూల్ అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అదుపు తప్పింది. స్మార్ట్ సిటీలో ప్రతి పనికి ఒక స్మార్ట్ రేట్ ఫిక్స్ చేసింది. అడ్డంగా అంతస్తులు నిర్మించుకోవచ్చును, కళ్ళు మూసుకుని అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తాము, చర్యలు తీసుకుంటామంటూ ఉన్నతాధికారులు సైతం బురుడీ కొట్టించేస్తున్నారు అన్నది ఒక వార్తగా వీళ్ళు రాశారు. అవినీతి పునాదులపై పైసా వసూలు, పునాదులు చేస్తూ పైసా వసూలు అన్నది టౌన్ ప్లానింగ్ లో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నదో అన్నది అడ్డగోలుగా జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగము ఎక్కువ ఫిర్యాదులు టౌన్ ప్లానింగ్ పైనే వస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో టౌన్ ప్లానింగ్ ఫిర్యాదులు 272 వచ్చాయి అంటూ వార్త. ఫిర్యాదుల ప్రకారం పర్వం సిబ్బంది అక్రమాలు కొమ్ము కాస్తున్న ఓ అధికారి అంటూ ఒక అధికారి ఇదంతటికీ పాల్పడుతున్నాడు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. కూటమి క్యాంపు కుట్ర, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతల కుయుక్తులు, పల్లా ఇంట్లో ఎమ్మెల్యేల భేటీ, అనుకూలంగా ఉన్న వారికి తరలించేందుకు ఎత్తుగడ, లొంగని వారికి డబ్బులు ఇచ్చే ప్రయత్నాలు, ప్రలోభాలు చేస్తున్నారు అన్నది రాసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీకి అలవాటైన కుట్ర రాజకీయాలు, ఎన్నికలు ఏమైనా వసూలు డబ్బులతో వాటిని కొనేయచ్చు అన్నది వీరి ఆలోచనగా ఉంటుంది. తెలుగుదేశం ఎప్పుడు కూడా ఎలాంటి సిచ్యువేషన్ అయినా తన వైపు మలుచుకునే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. డబ్బుతో అన్ని కొనేయచ్చు అన్నది వేస్తూ క్యాంపు కుట్ర చేస్తుంది కూటమి అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. నేడు ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్, కలెక్టర్ అంటే జాయింట్ కలెక్టర్ ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. 11వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 30న పోలింగ్, వచ్చే నెల 3న కౌంటింగ్ అన్నది ఇక్కడ వీళ్ళు మొత్తం మీద రాసుకొచ్చారనమాట. మాజీ మంత్రి, వైసీపీకి చెందినటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు బొత్స సత్యనారాయణ పెందుర్తిలో నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ పెందుర్తి నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా అయినా నన్ను గెలిపించండి, గెలిచి తీరాలి, వైసీపీకి ఇది ఎంతో ఆవశ్యకత ఉంది అంటూ దిశానిర్దేశం చేశారు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు. ఇక కనక మహాలక్ష్మికి శ్రావణ మాసం ప్రారంభంతో కనక మహాలక్ష్మి గుడికి వెళ్లి భక్తులు పూజలు చేస్తున్నారు. దానికి సంబంధించి ఫోటో కనక మహాలక్ష్మి అమ్మవారితో ఫోటో వేస్తూ భక్తులు పూజలు చేస్తున్నటువంటి ఫోటోను వేశారు. అంటే శ్రావణ మాసంలో మహిళలకు చాలా ఇష్టమైన మాసంగా చెప్తుంటాం కదా, అందుకని వాళ్ళందరూ వేవుకుజామునే వెళ్లి పూజలు చేసుకున్న ఫోటోని వీళ్ళు ఇక్కడ వేశారు. భోజనాలపై నిర్లక్ష్యం సహించము, వెంకటాపురం పాఠశాలకు పరిశీలించిన ఎంఈఓ దివాకర్. నిన్న ఎంఈఓ దివాకర్ వెంకటాపురం పాఠశాలకు వెళ్లి అక్కడ తనిఖీలు చేస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ అవగాహన చేసుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటివి ఏవైనా జరిగితే భోజనం పైన, పిల్లలకు పెట్టే భోజనంలో నిర్లక్ష్యం జరిగితే ఉపేక్షించేది లేదు అన్నది ఎంఈఓ
దివాకర్ చెప్పినట్టు ఈ వార్త వీళ్ళు రాసుకొచ్చారనమాట. ఇక్కడ ఒక చాలా మంచి వార్త ఇది. 56వ రక్తదానం. తాడిచెట్లపాలెంకి వెళ్ళిన రైల్వే శ్రామిక యూనియన్ డివిజన్ లో కోఆర్డినేటర్ గా రామ్మోహన్ రావు 48 ఏళ్ల వయసులోనూ 56వ రక్తదానం చేశారు అన్నది ఈ వార్త వీళ్ళు ఇక్కడ వేసుకొచ్చారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విజయనగరం వైఎస్ఆర్ నగర్లో నివాసముంటున్న కుసుమకు జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ అమ్మ కృష్ణవేణి, శ్రీవారు లోకేష్, తమ్ముడు దిలీప్. ఆంధ్రప్రభ దినపత్రికలో ఏ వార్తలు వచ్చాయన్నది చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికతో బొత్సకు ఇరకాటం. సార్వత్రిక ఎన్నికల్లో కుటుంబం మొత్తం ఓటమి పాలైంది. ఇప్పుడు తేడా వస్తే జీరో గ్రాఫ్కు తగ్గనున్నటువంటి పరపతి అన్నది వీళ్ళు ప్రధానంగా హైలైట్ చేస్తూ ఒక వార్తను రాశారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి బరిలో దింపడంపై సొంత కేడర్లోనే గుసగుసలు. కూటమి అభ్యర్థిని గెలిపించుకునేందుకు పక్కా ప్రణాళికలు. తాజాగా పల్లా శ్రీనివాసరావు నివాసంలో ప్రత్యేక సమావేశం. రేసులో గండి బాబ్జీ, పీలా గోవింద పేర్లు గరంగా కాపు నేతలు. కనీసం ప్రచారంలోనైనా పరిగణలోకి తీసుకోలేదని మాజీ మంత్రి నెట్టూర్పు అన్నది ఒక వార్తని వీళ్ళు రాశారు. ఒక బొత్స సత్యనారాయణ ఎవరెవరితో కలిశారు, నిన్న కిందుర్తి నియోజకవర్గం అలాగే చోడవరం నియోజకవర్గం వెళ్ళి అక్కడ వైసీపీ నేతలతో కలిశారు. అలాగే ఇక్కడ తెలుగుదేశం వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి కేడర్ అందరూ ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ రెండు ప్రతి వ్యూహాల మధ్యన ఎలా అయినా ఈ వైసీపీ వారు మాత్రం ఎలా అయినా ఎమ్మెల్సీ పదవి కొట్టాలనుకుంటే తెలుగుదేశం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ గెలవకూడదు, ఎమ్మెల్సీ టీడీపీ కైవసమే కావాలి అన్నది వాళ్ళ ఆలోచనలో ఉన్నట్టు ఇక్కడ వార్త రాశారు. ఇక ఏజెన్సీలో వ్యాధుల కాలం. ఏజెన్సీలో ఎప్పుడు సీజన్ మారినప్పుడు వ్యాధులు విపరీతంగా వస్తుంటే దాన్ని అధికారులు రివ్యూ చేసుకోవడం చేయటం ఇలా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఏడాది ఇది జరుగుతున్న ప్రక్రియ. అధికారులు పనులు చేస్తున్నప్పటికీ వైద్యంపై దృష్టి పెట్టినప్పటికి కూడా అక్కడ రోగాల బారిన పడుతుంది. దీనికి శాశ్వత పరిష్కారం అయితే ఇప్పటి వరకు జరగటం లేదు. మరి ఎందుకు జరగట్లేదో ఏంటో కూడా తెలవని పరిస్థితి అది అక్కడ ఏజెన్సీలో అట్లా ఉంటుంది. ఇక అరకు లోయలో విశాఖ యువకుడి దారుణ హత్య. అరకు అక్కడ పాత కక్షల నేపథ్యంలో హత్య. దుమ్రిగూడ గడ్డలో ముంచి హత్య చేసిన నిందితులు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు, రోధిస్తున్న కుటుంబ సభ్యులు అంటూ ఒక ఫోటో వేసి అది రాశారు. మహా బిగ్ ఫైట్ నగరపాలక సంస్థ ఫోటో ఒకటి వేసి వీళ్ళు రాశారు. మహానగరపాలక సంస్థ స్థాయి సంఘం ఎన్నికలకు బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరగనున్నాయి. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరగనున్న ఈ ఎన్నికల్లో 97 మంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మధ్యాహ్నం పోలింగు ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి చేపట్టనున్నారు. అనంతరం విజేతలు ప్రకటించనున్నారు అన్నది రాశారు. మహా బిగ్ ఫైట్. రేపు స్థాయి సంఘం ఎన్నికలు. కూటమి వైపే మగ్గు. నేడు మరికొంతమంది జనసేనలో చేరిక. ఉదయం పోలింగ్ జరగనున్నది. మధ్యాహ్నం కౌంటింగ్ ప్రారంభిస్తారు. సాయంత్రం కల్లా విజేతల ప్రకటన ఉంటుంది. ముమ్మరంగా అభ్యర్థుల ప్రచారం. భీమిలిలో తెలుగుదేశం పార్టీ క్యాంపు క్యాంప్ అక్కడ ఏర్పాటు చేశారు అన్నది ఈ వార్త రాశారు. ఇందాక చెప్పుకున్నట్టే కేజీహెచ్ లో డ్రామా ఇద్దరు సూపరింటెండెంట్ల మధ్యన జరిగినటువంటిది. ఎవరు ఆ సీటుకి అవుతారా అన్నది మీమాంసలో ఉంది అన్నది ఇక్కడ హైడ్రామాగా రాశారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విజయనగరం వైఎస్ఆర్ నగర్లో నివాసముంటున్న కుసుమకు జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ అమ్మ కృష్ణవేణి, శ్రీవారు లోకేష్, తమ్ముడు దిలీప్. ఈనాడు దినపత్రిక వారు ఏమి రాశారా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నగరం ట్రాఫిక్ తో నరకం. విశాఖ నగరం మొత్తం మీద ట్రాఫిక్ వలయంలో చిక్కుకుంది. అసలు ఎక్కడ కూడా ట్రాఫిక్ పరిస్థితి బాగలేదు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. బిర్లా జంక్షన్, అలాగే ఎన్ఏడి వంతెన దగ్గర అక్కడ బిర్లా జంక్షన్, పూర్వసి జంక్షన్, గురుద్వార జంక్షన్, అలాగే వెంకోజీపాలెం జంక్షన్, హనుమంతువాక జంక్షన్, ఇలా అన్ని జంక్షన్ల దగ్గర ఉన్నటువంటి ఫోటోలు వేస్తూ ఏ జంక్షన్ లో ఎంత
ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ కి అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. ఈ వార్త ఈ రోజు ఈనాడు దినపత్రికల్లో వచ్చింది. దీన్ని అధికారులు ఎలా పేపర్ కటింగ్ వెళుతుంది, దీనిపైన వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఈ వార్త సారాంశంగా ఉంది. ఇక కేజీహెచ్ పర్యవేక్షణ అధికారి పదవిపై హైడ్రామా ఇక అన్ని పేపర్లో వచ్చింది. మరి దీనికి మనం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, అన్ని పేపర్లో ఇచ్చాము. ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కూటమి వ్యూహం అది మనం చూసేసుకున్నాం. ఇలాగా వరుస ఘటనలో ముచ్చెమటలు, వాల్తేరు రైల్వేపై ఉన్నటువంటి సమస్య అన్నది రాశారు. రావమ్మ శ్రావణ లక్ష్మి, శ్రావణ మాసం కారణంగా కనకమహాలక్ష్మి అమ్మవార్ల పూజలు జరిగాయి అన్నది ఈ వార్త రాసుకొచ్చారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విజయనగరం వైఎస్ఆర్ నగర్లో నివాసముంటున్న కుసుమకు జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ అమ్మ కృష్ణవేణి, శ్రీవారు లోకేష్, తమ్ముడు దిలీప్. ఇది వార్తలు విశ్లేషణ కార్యక్రమం. రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శివప్రసాద్.